భద్రాచలం కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుపై మాజీ ఎమ్మెల్యే పొడం వీరయ్య ఒక్కసారిగా విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్యే అసలు కాంగ్రెస్ వాది కాదు అంటూ, నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నాడంటూ ఘాటైన విమర్శలు చేశారు. తమను పక్కన పెట్టి చిన్నచూపు చూస్తున్నారంటూ వీరయ్య కార్యకర్తలతో వాపోయారు. అసలైన కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరిగింది అనడానికి ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపే నిదర్శనమన్నారు. ఇందిరమ్మ ఇళ్లు మొత్తం ఎమ్మెల్యే తన అనుచరులకే కేటాయించుకున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే వైఖరిపై సీఎం డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్తానని పొడెం వీరయ్య తేల్చి చెప్పారు. కాంగ్రెస్ వాదులం మరి ఇక్కడ కాంగ్రెస్ వాదులు ఎవరున్నారని కూర్చోబెట్టినందుకు అడగాల్సిన బాధ్యత ఇప్పుడు మన దాంట్లో కలిసినటువంటి ఎమ్మెల్యే గారికి ఉందని ఈ సందర్భంగా మీకు చెప్పాలి. ఎందుకంటే ఆయన మమ్మల్ని అడగాలి, ఆయనకి ఆయన జాగిరి కాదు కదా, నా జాగిరి కాదు, ఆయన అయ్యే జాగిరి కాదు. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, మన అందరి జాగిరిది, ఈ మండలంలో ఉన్న నాయకుల అందరి జాగిరి. కాబట్టి ఇక్కడ అందరూ కూర్చోబెట్టుకుని కాంగ్రెస్ వాదులకు ఎక్కువ ఇచ్చే ఆయనతో వచ్చిన వాళ్ళకు కూడా ఇంత మేము కాదనేది లేదు. కానీ ఆయన బట్టి వచ్చినటువంటి నాయకులకు మాత్రమే ఇండ్లు అన్ని ఇసుకొని మనల్ని అందరినీ రోడ్డు మీద చెప్తే మనమే ఊరుకోమో. మేము సీనియర్ నాయకులం.